Hello viewers, welcome to Telugu Scit tutorials. This is Python programming language session 65. Flow control. Assume that there are multiple lines in which order the statements are executed is decided flow control. Suddenly while loop is coming, sir. Then automatically under while loop a group of statements are there. All these group of statements are going to execute such type of statements which are going to guide to flow control. Idi at runtime in which order the statements are going to be executed. That thing by default considered as flow control. What is the flow control? Flow control means very simple. Big program is there. Which order the statements are executed? In Python, flow control statements are divided into three types. What is the first one? The first one is conditional statement. Conditional statement. These are conditional statements. Next, are you telling sometimes selection statement also? Conditional statements ne కొన్నిసార్లు మనం selection statement అని కూడా అంటారు. అప్పుడు what is the meaning of conditional statement or selection statement? Selection statements కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ సెలెక్షన్ స్టేట్మెంట్. ఒక గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. అటువంటి దాన్ని ఏమంటారంటే సెలెక్షన్ స్టేట్మెంట్ అని. ఐ హ్యావ్ ఇఫ్ ఎల్స్ ఈజ్ దేర్. కెన్ ఐ హ్యావ్ హౌ మెనీ ఆప్షన్స్ ఆర్ దేర్? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడనే తీసుకుందాం. ఇఫ్ అనేది ఉంది, దాని కింద ఒక ఆప్షన్ ఉంది, ఆప్షన్ 1. అలాగే ఎల్స్ అనేది ఉంది, ఎల్స్ దాని కింద ఆప్షన్ 2 ఉంది, ఆప్షన్ 2. ఈ విధంగా హౌ మెనీ ఆప్షన్స్ ఆర్ అవైలబుల్ ఫర్ అస్? ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ some x is there, x colon option 1. ఇప్పుడు ఎల్స్ ఉంది, ఇక్కడ ఎల్స్ కోలన్ ఆప్షన్ 2. ఈ విధంగా ఉంటే దాన్ని ఏమంటారంటే కండిషనల్ స్టేట్మెంట్ ఆర్ సెలెక్షన్ స్టేట్మెంట్ అంటే. 2 options are available. One is the if option. Similarly, I can take if x is equals to. దీన్నే ఫర్ ఎగ్జాంపుల్ మనకు అర్థమయ్యేటట్టుగా ఇంకో విధంగా చేసి ఇఫ్ ఏంటి ఎక్స్ కోలను ఎంటర్, దాంట్లో యాక్షన్ 1 అనుకుంది, యాక్షన్ 1. అలాగే ఇప్పుడు దాని కింద ఎల్స్, ఎల్స్ కోలను యాక్షన్ 2, యాక్షన్ 2. ఈ విధంగా ఇలాగే చెప్పుకుంటూ పోవచ్చు. దీని కింద అయితే ఇంకొకటి కూడా ఉంది, ఇక్కడ దీన్ని తీసేస్తాం ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలిఫ్, కొత్తది ఎలిఫ్ కోలను యాక్షన్ 2 అగైన్ ఎలిఫ్ కోలను యాక్షన్ 2 3. ఈ విధంగా మనం చెప్పుకుంటూ వస్తే లాస్ట్కి ఎల్స్, ఫైనల్లో ఎల్స్ వస్తుంది. యాక్షన్ సమ్ ఏదో ఎన్ వరకు అనుకున్నాం. ఈ విధంగా మనం చేసుకుంటూ రావచ్చు. అమాంగ్ మల్టిపుల్ ఆప్షన్స్ సెలెక్ట్ 1 ఆప్షన్. ఇక్కడేముంది, మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, యాక్షన్ 1, యాక్షన్ 2, యాక్షన్ 3, యాక్షన్ ఎన్ వరకు ఉంది. ఈ మల్టిపుల్ ఆప్షన్స్లో ఈ ఉండే యాక్షన్ 1, యాక్షన్ 2 వీటన్నిటిలోన
మనం ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ వన్ ఆప్షన్ అంటే ఎగ్జిక్యూట్ దట్, నథింగ్ బట్ సెలెక్షన్. దీన్నే సెలెక్షన్ స్టేట్మెంట్ అంట. ఇది సెలెక్షన్ స్టేట్మెంట్. అందుకని కండిషనల్ స్టేట్మెంట్ లేదా సెలెక్షన్ స్టేట్మెంట్. హౌ మెనీ కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ పైథాన్ అంటే, ఇఫ్ వీ కెన్ యూజ్ ఇఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది ఇఫ్ వాడచ్చు. రెండోది ఇఫ్ ఎల్ఇఫ్, మూడోది ఇఫ్ ఎల్ఇఫ్ ఎల్స్. ఈ విధంగా మనము 3 హౌ మెనీ కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ పైథాన్ అంటే 3. దీస్ ఆర్ 3. దీస్ 3 ఆర్ కాల్డ్ కండిషనల్ స్టేట్మెంట్స్ అనేసి అనుకోవచ్చు. వీటిని ఇక్కడ మనం కట్ చేసేసి ఇక్కడ దీని కింద వేసుకోవచ్చు. ఇంకా సెకండ్ దానికి వస్తే, సమ్టైమ్స్ ఏ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్ ఇటరేటివ్లీ. సచ్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ బై డిఫాల్ట్ కన్సిడర్ యాజ్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్. ఏంది ఈ సెకండ్ వన్ ఇది కట్. ఆఫ్టర్ దిస్ హియర్ ఐ పేస్ట్ దిస్ హోమ్ బ్యాక్ స్పేస్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్. ఇది సెకండ్ వన్. ఫస్ట్ వన్ వచ్చి కండిషనల్ స్టేట్మెంట్స్, సెకండ్ వన్ ఈజ్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్. సో అంటే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ స్టేట్మెంట్స్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్ ఇటరేటివ్లీ, రిపీటెడ్లీ, మళ్ళీ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. సచ్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ బై డిఫాల్ట్ కన్సిడర్ యాజ్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్. అంటే ఇటరేటివ్ స్టేట్మెంట్స్, అంతేగాని ఇరిటేటివ్ స్టేట్మెంట్స్ అనేది కాదు. ఇటరేటివ్, నాట్ ఇరిటేటివ్. సో ఇటరేటివ్ స్టేట్మెంట్స్ ఆర్ లూప్ స్టేట్మెంట్స్ అని కూడా అంటారు. ఏమంటారు? లూప్ ఆర్ లూప్ స్టేట్మెంట్స్. సో ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అన్నా లూప్స్ అన్నా ఒకటే. దీంట్లో ఎన్ని ఉన్నాయి అనేది అనుకుంటే, ఫర్ లూప్ నెక్స్ట్ అది పైది వచ్చేసి ఫర్ లూప్ 1, అండ్ సెకండ్ వన్ వచ్చేసి వైల్ లూప్. ఈ టూ స్టేట్మెంట్స్ని ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అంటారు. బట్ మేక్ ష్యూర్ డూ వైల్ సచ్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ పైథాన్. వైల్ లూప్ అన్నాం కదా, డూ వైల్ కూడా ఉంటుందా అనేది ప్రశ్న. ఇక్కడ డూ వైల్ అనేది పైథాన్లో ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. రిమెంబర్ దిస్. డూ వైల్ అనేది సి లాంగ్వేజ్లో, జావాలో వాటిలో ఉంది. అలాగే స్విచ్ స్టేట్మెంట్ ఆల్సో నాట్ అవైలబుల్ ఇన్ ద పైథాన్. డూ వైల్ ఉండదు, స్విచ్ స్టేట్మెంట్ ఉండదు. ఇవి ఇక్కడ ఉండవు. దెర్ ఈజ్ నో ఛాన్స్ ఆఫ్ డూ వైల్, దెర్ ఈజ్ నో ఛాన్స్ ఆఫ్ స్విచ్ స్టేట్మెంట్. నెక్స్ట్, అజ్యూమ్ దట్ ఐ am in for loop. Inside for loop, for x and nil based on some condition. For example, ఫస్ట్ దానికి వస్తే ఏం లూప్ అది? ఫర్ లూప్. ఓకే, దీనికి వస్తే మనం ఫర్ లూప్ ఎలా ఉంటుంది తెలిసిన, ఫార్ ఐ ఇన్ ఎక్స్ కోలన్ ఇలా ఉంటుంది. ఫార్ ఐ ఇన్ అని పెట్టాను, ఇన్ అండ్ ఎక్స్ కోలన్. ఇది బేస్డ్ ఆన్ సమ్ కండిషన్, బేస్డ్ ఆన్ సమ్ కండిషన్. అనమాట. ఐ విల్ యూజ్ బ్రేక్ స్టేట్మెంట్ ఆల్సో. ఇమీడియట్లీ ఐ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద లూప్. ఇక్కడ బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేసినామంటే బయట వచ్చేస్తాం. ఇలాగే వైల్ లూప్ కూడా ఉంటుంది. ఇంకా థర్డ్ వన్కి వస్తే, ఇక్కడ థర్డ్ వన్ అనేది ఏంటంటే ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్. వాట్ ఈజ్ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్? What is transfer statement? To transfer to the control from one place to another place. కంట్రోల్ని ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయడానికి మనము ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తాం. వీ కెన్ గో ఫర్ ద వాట్ అంటే ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్. టు ట్రాన్స్ఫర్ ద కంట్రోల్, టు ట్రాన్స్ఫర్ ద కంట్రోల్
from one place to another. ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి కంట్రోల్ అనదర్ ప్లేస్ అనుకోండి, అనదర్ ప్లేస్. టు ట్రాన్స్ఫర్ ద కంట్రోల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ వీ కెన్ గో ఫర్ ట్రాన్స్ఫర్స్. హౌ మెనీ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ అవైలబుల్ అంటే ఇక్కడ మనకు 3 ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ అవైలబుల్. వన్ ఈజ్ బ్రేక్, అనదర్ వన్ ఈజ్ కంటిన్యూ, అనదర్ వన్ ఈజ్ పాస్. These are transfer statements. First one is break, second one is continue, third one is pass. These are the 3 things in Python. Return statements are available. Let me go for first one, conditional statements. ఈ రెండు ఇక్కడ కట్ చేసేస్తాం, ఆల్రెడీ ఉన్నాయి కదా, ఇక్కడ ఉన్నాయి. సో ఇప్పుడు కండిషనల్ స్టేట్మెంట్స్కి వెళ్దాం మనం. వాట్ ఈజ్ కండిషనల్ స్టేట్మెంట్ అంటే ఇఫ్, ఫస్ట్ సింపుల్ ఇఫ్, ఇది ఇఫ్ కండిషనల్ స్టేట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ కిందకు వచ్చేస్తాం, ఇఫ్ కండిషనల్ స్టేట్మెంట్ ఆర్ ఇఫ్ కండిషనల్ స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3, ఈ విధంగా. అంటే అర్థం ఏంటంటే ఇన్ ద అదర్ లాంగ్వేజెస్ అండ్ పైథాన్ ఏ వెరీ స్మాల్ డిఫరెన్స్. ఇఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు 10, system.out.println x అని ఉంటుంది. Here just take a bit very special care. The above syntax is applicable for C language. A syntax, for example, if condition is true then statements will be executed. For example, వేరే లాంగ్వేజ్లో ఉండే సింటాక్స్ చెప్తాను. ఇఫ్ ఇక్కడ ఏంటంటే బ్రాకెట్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు x డబుల్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి సమ్ 10 అనుకుంటా, బ్రాకెట్ క్లోజ్ చేస్తాం, ఎంటర్. ఇక్కడికి వచ్చి ఫ్లవర్ బ్రాకెట్ బిగిన్. దీంట్లో ఒక స్టేట్మెంట్, ఏం స్టేట్మెంటు, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఆఫ్ ఎక్స్ సెమీకోలన్. ముందుకు వచ్చి ఈ ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ చేస్తాం. ఈ విధంగా సింటాక్స్ అనేది జావాలోన, సి లాంగ్వేజ్ వీటిలో ఉంటుంది. ది అబోవ్ సింటాక్స్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ సి లాంగ్వేజ్ అంటే జావా లాంగ్వేజ్, బట్ నాట్ ఫర్ పైథాన్. ఇక్కడ చూపిస్తున్న ఈ సింటాక్స్ సి లాంగ్వేజ్కి, జావా లాంగ్వేజ్కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. బికాస్ ఇన్ పైథాన్ వీ నెవర్ గోయింగ్ టు యూజ్ కర్లీ బ్రేసెస్. ఇక్కడ చూపిస్తున్నాం చూడండి, దీస్ టైప్ ఆఫ్ కర్లీ బ్రేసెస్ వీ నెవర్ యూజ్ ఇన్ పైథాన్. ఓకే, హౌ యూ కెన్ కన్సిడర్ అండర్ బ్లాక్ కింద ఎలా కన్సిడర్ చేయాలి? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇండెంటేషన్. ఇక్కడ ఉన్నది నెంబర్ 1 ఏంటంటే ఇండెంటేషన్. ఏంది ఆ వర్డ్ అంటే ఇండెంటేషన్, INDENTATION. దిస్ ఈజ్ ద టర్మినాలజీ, ఇండెంటేషన్. ద బ్లాక్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్ ఇండెంటేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐఎమ్ టేకింగ్ లైక్ దిస్, ఇదే తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే ఇంకో కాపీ తీసుకొని కాపీ ఇండెంటేషన్ కింద పెడతాం. ఇలా పెట్టాను. ఇక్కడ సిస్టమ్ డాట్ ఎల్ఎన్ఎక్స్ ఉంది కదా, ఇవి దీన్ని కాపీ చేసి మళ్ళీ నేను ఏం చేస్తాను అంటే ఇక్కడనే కంట్రోల్ వి, ఎంటర్, కంట్రోల్ వి, ఎంటర్, కంట్రోల్ వి, ఎంటర్, కంట్రోల్ వి, ఎంటర్, కంట్రోల్ వి. ఈ విధంగా ఒక లైన్గా ది బ్లాక్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్ ఇండెంటేషన్. ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ అండర్ ఇఫ్ బ్లాక్ కర్లీ బ్రేసెస్. సచ్ స్టోరీ ఈజ్ నాట్ దేర్. అనదర్ వన్, ఇఫ్ కండిషన్ కోలన్ ఇన్ if else, if else and loops use colon యూజ్ చేస్తాం. colon ఈజ్ మ్యాండేటరీ సింటాక్స్ ఇన్ పైథాన్. colon అనేది కంపల్సరీగా మ్యాండేటరీ. అంటే ఇక్కడ ఉంది కదా, ఇక్కడ colon పెడతాం. అసలు ఈ విధంగా బ్రాకెట్స్ ఇవంతా కూడా ఉండదు. ఈ కర్లీ బ్రేసెస్, ఈ పెరాన్సిస్ ఇదంతా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చూసామంటే మీకు అర్థమవుతుంది. లెట్ మీ గో ఫర్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్ సో దట్ యూ పీపుల్ గెట్ మచ్ బెటర్ క్లియర్. సింటాక్స్ వైజ్ అబౌట్ ఇఫ్ ఈజ్ ఇట్ క్లియర్. ఈ సింటాక్స్ వైజ్ ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్నది చేస్తాం, ఇక్కడనే ఉంది, అదే తీసుకుంది. నేము ఇన్పుట్ ఎంటర్ నేము, ఇఫ్ నేము శ్రీ కోలను ప్రింట్ హలో శ్రీ గుడ్ మార్నింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 లైన్స్ నేను తీసుకుంటాను.
తీసుకొని మనం ఎడిట్ ప్లేస్ ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసి దీంట్లో ఏదైతే ఉందో దీన్ని తీసేయండి. తీసేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఈ 1 2 3లు కూడా మనకు అనవసరం, తీసేస్తాం. అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు ఇక్కడ పెట్టి ఎంటర్ కొడతాం. ఏమంటారు ఇక్కడ ఏదో ఒకటి నేమ్. ఇఫ్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు శ్రీ, ప్రింట్ బ్రాకెట్ బిగిన్ డబల్ కొటేషన్ ఏముంటుంది, హలో శ్రీ, హలో శ్రీ, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ కోలన్ డబల్ కొటేషన్ బ్రాకెట్ క్లోజ్. ఈ విధంగా తీసుకున్నాం. నెక్స్ట్ ముందుకు వచ్చేసి ప్రింట్ డబల్ కొటేషన్ హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ బ్రాకెట్ క్లోజ్ చేస్తాం. ఇది మన ప్రోగ్రామ్. నేము ఇన్పుట్ ఎంటర్ నేమ్ అన్నాము. ఏదో ఒక నేమ్ ఎంటర్ చేస్తాం. శ్రీ ఎంటర్ చేస్తే హలో శ్రీ గుడ్ మార్నింగ్ అని వస్తుంది. వేరే నేమ్ ఏదైనా ప్రింట్ చేస్తే మనకు ఏమొస్తుంది, కెన్ యూ అబ్జర్వ్ దట్ ఇఫ్ విచ్ థింగ్ ఈజ్ విల్ బి డిఫాల్ట్ అంటే సెకండ్ ప్రింట్ ఈజ్ నాట్ అండర్ ఇఫ్. ఈ ప్రింట్ అనేది ఇఫ్ కింద లేదు. ఈ ఇఫ్ కింద ఉన్న ప్రింట్ ఏదంటే ఇదే. ఈ సెకండ్ ప్రింట్ అనేది ఇఫ్ బ్లాక్ కింద లేదు. ఫస్ట్ ప్రింట్ ఈజ్ అండర్ ఇఫ్, సెకండ్ ప్రింట్ ఈజ్ నాట్ అండర్ ఇఫ్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇండెంటేషన్. If I enter name Radha, what is the output I will get? If name is Radha, then only the first print statement will execute. Otherwise, second print statement will execute. Let me cross check. First, దీన్ని సేవ్ చేస్తాం. సేవ్ యాజ్. దీన్ని సేవ్ చేసేటప్పుడు మనం ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం. దీనికి పైథాన్ యూట్యూబ్లోనే ఫోల్డర్ క్రియేట్ చేస్తాం. ఏంటి ఫోల్డరు, ఇవి కండిషనల్ ఫ్లో కంట్రోల్ కదా, ఫ్లో కంట్రోల్ ఎఫ్సి అని పెడతాం. ఎఫ్సిలో ఫస్ట్ ప్రోగ్రామ్ prg1.py, ప్రోగ్రామ్ 1.py. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇక్కడ సిఎల్ఎస్ క్లియర్ చేసేసి దేంట్లో ఉన్నాను నేను, సిడి ఎఫ్సిలో ఉన్నాను. ఓకే, ఇప్పుడు py prg1.py చేస్తే ఏమొస్తుంది, ఎంటర్ నేమ్ అంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను శ్రీ ఎంటర్ చేయను, ఎందుకంటే శ్రీనే ఎంటర్ చేయాలి. ఇక్కడ చెప్పారు చూడు, శ్రీ ఎంటర్ చేస్తే హలో శ్రీ గుడ్ మార్నింగ్ అని వస్తుంది. అది ఎంటర్ చేయకుండా నేను వేరే నేమ్ రాధా అని ఎంటర్ చేస్తాను. ఎంటర్ నేమ్ రాధా. ఇఫ్ కింద ఉండే బ్లాక్ కాకుండా వేరే బ్లాక్ అంటే మీ హౌ ఆర్ యూ అనే బ్లాక్, ఈడ హైలైట్ అయ్యే బ్లాక్ కాకుండా ఈ బ్లాక్లో హౌ ఆర్ యూ అనేది వస్తాను. అలా కాకుండా నేను ఇప్పుడు మళ్ళీ దీన్నే రన్ చేస్తాను. ఎంటర్ నేమ్ ఇప్పుడు ఏమి ఇస్తాను, శ్రీ ఇస్తాను. శ్రీ అని ఇస్తే చూడండి, హలో శ్రీ గుడ్ మార్నింగ్ హౌ ఆర్ యూ అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఇఫ్ బ్లాక్ కింద ఇండెంటేషన్ కింద ఉన్నది ఏంది, ప్రింట్ హలో శ్రీ గుడ్ మార్నింగ్. ఇఫ్ ఇది వచ్చి ఒక బ్లాక్. ఇప్పుడు మనము శ్రీ అని ఇస్తే హలో శ్రీ గుడ్ మార్నింగ్ అని వచ్చి హౌ ఆర్ యూ అని వస్తుంది. అలా కాకుండా మనం జస్ట్ రన్ చేసి ఎగ్జిక్యూట్ చేసి వేరే నేమ్ ఏదైనా ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కళా అని ఇస్తాం. ఇచ్చినప్పుడు ఏమైంది, హౌ ఆర్ యూ అని మాత్రం వస్తుంది. ఎందుకంటే ఇఫ్ కింద లేదు కాబట్టి ఆ బ్లాక్. ఆ విధంగా సెకండ్ ప్రింట్ స్టేట్మెంట్ విల్ ఎగ్జిక్యూట్. అదర్వైజ్ ఫస్ట్ స్టేట్మెంట్ ఇఫ్ శ్రీ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు శ్రీ, ఫస్ట్ స్టేట్మెంట్ విల్ ఎగ్జిక్యూట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో విల్ ఎగ్జిక్యూట్. సో దిస్ ఈజ్ ద కండిషన్. అందువల్లనే మనం ఇక్కడ డిస్కస్ చేసినప్పుడు ఇక్కడ చెప్పాను చూడండి, ఇక్కడ ఇఫ్ ఆప్షన్ 1 ఎల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాలన్ ఉంటుంది. ఇఫ్ ఏదైనా కండిషన్ ఉంటే, కండిషన్ ఫర్ ఎగ్జాంపుల్ కండిషన్ కాలన్, ఆ కండిషన్ కన్నా కరెక్ట్ అవుతే ఆప్షన్ 1, లేదంటే ఎల్స్. అందుకనే ఇక్కడ మళ్ళీ చెప్పింది ఇఫ్ ఎక్స్ కోలను ఆప్షన్ 1, అదర్వైజ్ ఎల్స్కి వచ్చేసి ఆప్షన్ 2. ఈ ఏడుండే ఈ స్పేస్ని ఏమంటారంటే ఇండెంటేషన్. ఇక్కడ ఉండేది కూడా ఇండెంటేషన్. సో ఇది మనకు దిస్ ఈజ్ ఇక్కడ ఏమైతే చెప్పుకున్నామో ఇది. ఓకే,
కాపీ ఇక్కడ ఇక్కడ శ్రీ కింద కదా, ఎస్, ఇది ఇండెంటేషన్. నౌ ఐఎమ్ టేకింగ్ సేమ్ ప్రీవియస్ ఎగ్జాంపుల్, అదే ఎగ్జాంపుల్, మళ్ళీ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే చూద్దాం. ఎంటర్ నేమ్ శ్రీ, హలో శ్రీ, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ, ఈ విధంగా వచ్చింది. ఇఫ్, ఎలిఫ్, ఎల్స్ ఇది తర్వాత చూద్దాం. దీనికంటే ముందు మనకేముందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ నేమ్ రాధా ప్రింట్ హెలో రాధా గుడ్ మార్నింగ్, ఎల్స్ ప్రింట్ హెలో గెస్ట్ గుడ్ మార్నింగ్ అనేటట్టుగా మనం చూస్తాం. ఇదే ప్రోగ్రాంలోకి వెళ్దాం. దీంట్లో ఏముంది, నేమ్ ఇన్పుట్, ఎంటర్ నేమ్. ఇఫ్ నేమ్ శ్రీ అనుకోండి, ప్రింట్లో హెలో శ్రీ గుడ్ మార్నింగ్. ఎల్స్ ఇక్కడ ఏమొస్తుంది, ఎల్స్ ముందుకెళ్ళి ఎల్స్ కోలన్ పెట్టి ప్రింట్లో బ్రాకెట్ డబుల్ కొటేషన్ హెలో గెస్ట్ గుడ్ మార్నింగ్. సో ప్రింట్ హౌ ఆర్ యూ ఇది మామూలుగానే ఉండిపోండి. ఇప్పుడు దీన్ని సేవ్ యాజ్లోకి వెళ్ళి ప్రోగ్రామ్ 2 అని సేవ్ చేస్తాం. 2.py ఎంటర్. దీనికి వెళ్ళి ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తాను. ఏంటి, ప్రోగ్రామ్ నెంబర్ 2 కదా, 2 ఎంటర్ చేస్తే ఎంటర్ నేమ్ అంటాను, శ్రీనే ఇస్తాను. అప్పుడు అవుట్పుట్ చూడండి, హలో శ్రీ గుడ్ మార్నింగ్ హౌ ఆర్ యూ, దిస్ ఈజ్ ఓవర్. అగైన్ రన్ చేస్తాను, ఈసారి నేమ్ ఇస్తాను, వేరే నేమ్ ఇస్తాను, రాధా అని ఇచ్చాను. ఏముంటుంది, హలో గెస్ట్ గుడ్ మార్నింగ్. అంటే ఇంత మునుపు ఇది ఇఫ్ బ్లాక్ కింద ఉన్నది, ఇప్పుడు ఇది దేని కింద ఉంది, ఎల్స్ బ్లాక్ కింద ఉన్నది. ఎల్స్ బ్లాక్ కింద ఏమొచ్చింది, గెస్ట్ అని వచ్చింది. ఇఫ్ బ్లాక్ కింద ఏమొచ్చింది, శ్రీ అని వచ్చింది. ఇక్కడ గెస్ట్ గుడ్ మార్నింగ్ హౌ ఆర్ యూ, హలో శ్రీ గుడ్ మార్నింగ్. ఈ విధంగా మనం ఒకసారి ఇఫ్ బ్లాక్ కిందది, ఇంకొకసారి ఎల్స్ బ్లాక్ కింద ఈ విధంగా చేయొచ్చు. ఇంకా థర్డ్ వన్కి వస్తే, లాస్ట్ వన్కి వస్తే ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఒకటి తీసుకున్నాం, ఈ ప్రోగ్రామ్ తీసుకున్నాం, ఇది అనుకున్నాం, కాపీ. దీన్ని ఏం చేస్తామంటే ఇక్కడ పేస్ట్ చేసి చూద్దాం. ఇక్కడ ఏదో ఒకటి భగవద్గీత, ఇక్కడ ఏంటంటే శ్రీమద్ భాగవతం, ఇక్కడ చైతన్య చరితామృతం సిసి అని పెట్టాం. ఎంటర్ యువర్ ఫేవరెట్ బుక్ అనుకోండి, బుక్, ఎంటర్ యువర్ ఫేవరెట్ బుక్. ఇఫ్ బ్రాండ్ భగవద్గీత అంటే ఇట్ ఈజ్ చిల్డ్రన్స్ బుక్. అలా లేకుండా ఎలిఫ్ బ్రాండ్ శ్రీమద్ భాగవతం అంటే ఇట్ ఈజ్ గ్రాడ్యుయేట్ బుక్, గ్రాడ్యుయేట్ బుక్ అని వస్తుంది. అలాగే చైతన్య చరితామృతం అంటే ఇదేమొస్తుందంటే మనకి ఇట్ ఈస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ బుక్. అదర్ బుక్స్ ఆర్ నాట్ రికమెండెడ్.